మరి ఇప్పుడు ఇది ఎన్నికల ముందేమో ఏం చెప్పిండు? అప్పుడు ఎవడు చెప్పిండు? దేశంలోనే తెలంగాణ రాష్ట్రము అత్యంత సంపన్న రాష్ట్రం, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి ఎన్నికల ముందు తమరు సెలవిచ్చారు. ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్తా ఉన్నావు? ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్తా ఉన్నావు? అది పంపు ఒకసారి. ఇగో చూడు ఇప్పుడేం చెప్తా ఉన్నాడు చూడండి ఒకసారి. పెంచినాం 10,000 నుంచి 12,000కి పెంచినాం. బా ఇప్పుడు వెసులుబాటును ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. ఏమైంది సార్ ఆర్థిక పరిస్థితికి? ఉన్న సొమ్మంతా మీరు మింగుతా ఉన్నారా? ఉన్న సొమ్మంతా వచ్చిన ఖజానాలో ఉన్న పైసలన్నీ పందికొక్కు లెక్క తింటా ఉన్నారా? ఎక్కడ పోతా ఉన్నాయి ఆ పైసలన్నీ? ఎవడు మింగుతా ఉన్నాడు ఆ పైసలన్నీ? అంతకుముందుకు పరిపుష్టంగా కనపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రము, అంతకుముందుకు బలంగా కనపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రము, ఆర్థికంగా చాలా బలంగా ఉన్నది, ముందుకు పోతున్నదని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, ఆర్థికంగా కష్టం ఉన్నది, వెసులుబాటు వేసుకోవాలి మేము, అందుకే 12,000 పెంచుతున్నాము అని చెప్పేసి ఇవాళ శిల్క పలుకులు మాట్లాడుతూ ఉన్నాం. ఎంత మహానుభావుడు సార్ మీరు రేవంత్ రెడ్డి గారు. ఈ రకంగా ఉంటుంది మీది కథ. ఇంకొక బయట ఇదా ఇదేందో మనది. కాబట్టి మీరు ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఈజీగా చెప్తున్నాం మేము. అబ్బా అంటే మాకు లెక్కలు లేకుండానే 5 times మీరు ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నాను. మరి ఏం గడ్డి వీక నీక ఇప్పుడు? 5 times ఎమ్మెల్యే మినిస్టరు, గడ్డి వీక్తా, కట్టకడతా, జ్యూస్ తాగుతా, రోజుకు పొద్దుగాల ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు, మధ్యాహ్నం టైంలో ఒక గ్లాసు, అసెంబ్లీకి పోయే ముందు 2 గ్లాసులు మంచిగా అన్ని ఐస్ గడ్డలు వేసుకొని జ్యూస్ మంచిగా తాగి వస్తా అని చెప్పేసి మీరు అంతకుముందు చెప్పారు కదా. మాకు లెక్కలు లేవా, మాకు తెలియదా, నేను 3 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు మంత్రి అయినా, ఇన్ని పొగరాల మాటలు మాట్లాడినావు కదా వెంకటరెడ్డి. మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేవు? లెక్కలు లేవా? ఆ రోజు 15,000 ఇస్తా అని చెప్పినప్పుడు లెక్కలు లేవు, లెక్కలు ఉన్నాయి. ఇవాళ 12,000కి వచ్చేసరికి మీ లెక్కలు తారుమారైనాయా? ఏం అనిపిస్తలేదా మీకు కొంచెం కూడా? గింతత కూడా అరే నీ అమ్మ ప్రజలను గిట్లా పట్టపాటీలు చెప్పితివి, ఓట్లు వేయించుకుంటువి, గెలిస్తేవి, గెలిచినాక గిట్లా మాట మారుతుంటివి అని చెప్పేసి ఏం అనిపిస్తలేదా మీకు? ప్రజలను మరీ గింత పట్టపాటీలా, గీ పట్టపాటీలు గీ రకంగా మాట మార్చేసి గీ రకంగా అది చేస్తారా? ఏమన్నా ఉండాలి కదా మాట్లాడుతప్పుడు కొంచెమన్నా. ఇంకేం మాట్లాడాడు? మేము చెప్తామా? చెప్పు. 100 days చూస్తున్నాగా అయిపోతాయి. చెప్పు ఏం చెప్తావు? ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నా, గృహలక్ష్మి స్టార్ట్ అయిందా? అయింది. కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుందా? గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ నుండి బయట స్టేట్లో కొని ఇట్లా ఈ ముచ్చట్లన్నీ చెప్పారు, ఇట్లా ఈ లంగ ముచ్చట్లన్నీ చెప్పారు. ఇక తర్వాత ఇంకా చూడండి, ఇంకా బట్టి విక్రమార్క గారు కూడా ఏమన్నా సార్, మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అవును, అది రాష్ట్ర లైబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీద భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలు సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి ఎక్కడ పోయింది సార్ ఈ అపారమైనటువంటి అనుభవం? ఎడవండుకుంది సార్ ఇప్పుడు అది? ఏమంటారు, సంపదను సృష్టించుకోవడము, ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో అపారమైనటువంటి అనుభవం ఉందంట కాంగ్రెస్ పార్టీకి. అపారమైనటువంటి అనుభవం అందులో లేదు, అవినీతిలో ఉంది కాంగ్రెస్ పార్టీకి. మనం దాని చరిత్ర చూస్తే A to Z అన్ని స్కామ్లలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా. ఏ స్కామ్లో ఉండదు కాంగ్రెస్ పార్టీ? అన్ని స్కాములల్లో, అన్ని శాంతం నాకేసి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉంటుంది. మీరు ఆ రోజు మాట్లాడారు కదా, మరి వనరులు సమకూర్చుకుంటాము, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటాము. మరి వాళ్ళు ఎక్కడ పోయినాయి ఆర్థిక వనరులు? ఏడికి పోయినాయి? తెచ్చిన పైసలన్నీ ఎక్కడ పోయినాయి? తెచ్చిన అప్పంతా ఎక్కడ పోయింది? ఏడ ఉన్నాయి ఆ పైసలన్నీ? చూపిరు కదా, లెక్కలు చూపిరు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తారో, ఆర్థిక శాఖ మంత్రి కదా మీరు చెప్తారో చెప్పండి. మరి ఆ శ్వేతపత్రాలు అని చెప్పేసి రాగానే అడావుడి చేసిరు కదా. ఇప్పుడు చేయండి, తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది, వచ్చిన ఆమ్దాన్ ఎక్కడ పోయింది? 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్తాందుకు కొంచెమన్నా అది అనిపించలేదా? ఇంకేం చెప్తావు చెప్పు. ఇది పెద్ద సమస్య కాదు.
ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పులు ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి ఆ 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదండి పొద్దున భవిష్యత్తు. ఇవాళ అదే కాళేశ్వరం పెట్టి ఇలా అదే కాళేశ్వరం నీళ్ళతోటి హైదరాబాద్కు నీళ్ళిస్తామని చెప్పేసి మాట్లాడతారు. అది వేరే సబ్జెక్ట్ అవుతుంది మళ్ళీ. ఇంకా ఇది ఇట్లా ఉన్నది. ఇన్ని శిల్క పలుకులు మాట్లాడారు కదా, ఇంకా ఉన్నాయి, చూపిస్తా మీకు, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఎందుకు మాట్లాడారు అంటే దీనికి కూడా రేవంత్ రెడ్డి గారు సమాధానం. అంటే ఇంకా అందరం పార్ట్ అండ్ పార్సల్ ప్రజలు అట్లా మోసం చేస్తేనే నమ్ముతారు. నేను నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. అట్లా కంపల్సరీ ఇప్పుడు మేము గెలవాలనుకుంటున్నాం. నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది. ఎవరు అట్లా ఇక ప్రజలదే తప్పిల్లా. రేవంత్ రెడ్డి తప్పు లేదు, కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు, ప్రజలదే తప్పు. ప్రజలే పిచ్చోళ్ళ ఓట్లు వేసారు, ప్రజలే గెలిపించారు, గెలిచినందుకు ప్రజలే అనుభవిస్తారు, ఇలా రైతులే అనుభవిస్తారు. ఆయన చెప్పింది కరెక్టే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది 200% రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ప్రజలే అనుభవించాలి, ప్రజలే మోసపోయారు కదా వాళ్ళు, ఆ మోసపోయిన దానికి వాళ్ళే అనుభవించాలి.